ప్రార్థన అవసరత. కష్టం వచ్చింది, నాకు నచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను. వాక్యం చెప్పాలి, నాకు నచ్చినట్లుగా మలుచుకొని వాక్యం చెప్తా ఉన్నాను. ఇక్కడ బలిపీఠము అనగా అర్థం ఏంటనంటే నీకు నచ్చినట్లుగా చేసేది కాదు. దేవుడు దానికి ఒక కొలత, ఒక ఎత్తు, ఒక పొడవు, లేకపోతే ఒక మూర అనేటువంటి కొలతలను దేవుడు నియమించాడు. అయితే మీకు నచ్చినట్లు మెచ్చినట్లు బలిపీఠం కడితే దేవుడు ఊరుకోడు. అక్కడ అంటున్నాడు మీరు మలచొద్దు అంటే రాయిని మలచకుండా ఎలా కడతాం? ఇప్పుడు రాయిని సరిపడా కట్ చేసుకుంటే కొలత వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే రాయిని నిర్మించినవాడు దేవుడే. అయితే మలిస్తే ఏమవుతుంది అంటే కిందే ఉంటుంది, అది అపవిత్రం అయిపోయిందంట. మీ యొక్క పనిముట్టు ఏదైతే ఉంటుందో అది ఆ రాయికి తగిలినప్పుడు అది అపవిత్రపరచబడిద్ది. అంటే మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, లేకపోతే మీ కోరికలు అవన్నీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మార్చుకొని, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మలుచుకొని చేస్తే మీరు చేసేదంతా వ్యర్థమే. అందుకే క్రొత్త నిబంధనలో దేవుడు అంటాడు మీరు బలి అర్పించేటప్పుడు ముందెళ్ళి సమాధానపడు. అంటే ఇక్కడ ఏంటి? మలుచుకుంటున్నారు. అయ్యా పర్లేదులయ్యా, మీరు క్షమిస్తారు కదా, మీరు యోగ్యంగా నన్ను మారుస్తారు కదా అంటే లేదు లేదు, ముందెళ్ళి ఏం చేయాలి? నీ బలిని స్వీకరించాలంటే నువ్వు సమాధానపడాలి. అంటే ఇక్కడ